దేవునికి స్తోత్రం. మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి కొద్ది రోజులుగా కొద్దిగా ఆటంకం వలన మరి మీ ముందుకు రాలేకపోయినాను. మరి దేవుడి కృప వలన మరొకసారి మీ మధ్యకి రావటానికి దేవుడు ఇచ్చిన అనుకూలతను బట్టి, విలువైన సమయాన్ని బట్టి మరి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. పిల్లరా, మరి యొక్క అమూల్యమైన సమయంలో యాకోబు గురించి, యాకోబు మోసగాడ అన్న అంశం మీద మీతో ధ్యానించాలని ఆశతో వచ్చున్నాను. కాబట్టి విలువైన సమయాన్ని బట్టి మనం వాక్యం చదువుకొని ముందుకు సాగిపోదాం. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దీవించలాగిన మనం ప్రార్థన చేసుకుందాం. వాక్యము ఆదికాండము 25వ అధ్యాయము 21 నుంచి 26 వరకు మనం చదువుకుందామండి. ఇస్సాకు భార్య గుడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయింది. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళాను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనము కంటే ఒక జనము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చెను. అతనికి ఒళ్ళంతయు రోమ వస్త్రము వలె నుండెను గనుక అతనికి ఏసావు అని పేరు పెట్టెను. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడిమెను పట్టుకుని ఉండిను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడు, మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటాం. చదవబడిన లేఖన భాగం ద్వారా మాతోను ప్రభా తండ్రి మాట్లాడండి. మా జీవితాలకు మా ప్రభా కావలసిన దేవుని ఆశీర్వాదము, ఆత్మీయమైన ఎదుగుదల, ఆత్మీయంగా బలపట్టుకును ప్రభా మా యొక్క జీవితాలు సరిచూసుకుంటుకును సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి పాఠ్యాంశం నుంచి నాతో మా ప్రభా లోతైన మర్మాలు మాకు తెలియచేయమని, నిదాసుని ప్రభా మీ సిలువ చాటును మరుగుపరుచుకుని మీ నోటికి బోరగా వాడుకోమని మా ప్రాణ ప్రియుడును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, మనం చూసినట్లయితే ఇక్కడ యాకోబుని గురించి సాధారణంగా మనం ఏం చెప్పుకుంటామంటే యాకోబు మోసగాడు అని సాధారణంగా చెప్తూ ఉంటారు. కాబట్టి పిల్లరా, గతంలో కూడా మనం ఒకసారి యోనా గురించి చెప్పుకున్నాం. యోనా కంటే గొప్పవాడు ఇక్కడున్నాడని మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మాటలు మనం చూసుకున్నాము. యోనాని హెడ్ ఆఫ్ ది కాయిన్, యోనాని రెండో కోణంలో మనం చూసినప్పుడు ఆయన మరి గొప్పవాడుగా మనం చూసుకున్నాము. ఈ దిన మనం యాకోబుని మరి అందరూ అనుకున్నట్లుగా మోసగాడుగా కాకుండా యాకోబు పేరుతో దేవుడు ఏమంటాడు, నేను యాకోబు దేవుడును అని ఆయన చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథం 146:5 మనం మాట మనం చూస్తాం. అంతేకాదు పలు చోట్ల నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని పలికినట్టుగా మనం పలుమార్లు మనం చూస్తూనే ఉన్నాం. కనుక
మరి ఈ యాకోబు మోసగాడా అనే ప్రశ్న మీద ఈ దినము వాక్య ధ్యానం చేయాలని, మీతో కలిసి ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. వీళ్ళారా మనం చూసినట్లయితే ఇప్పుడు చదువుకున్న భాగంలో మనం చూసినట్లయితే ఆ తల్లి అక్కడ అంటుంది కదా, 27, 25, 26లో మనం ఆ మాట మనం చూస్తున్నాము. మొదట మరి ఏసావు వచ్చాడని చూశాము. రెండో వాడుగా తరువాత అతని సహోదరుడు, ఏసావు సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడిమెను పట్టుకుని ఉండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడింది. ఎందుకు ఆ పేరు పెట్టబడ్డది అని మనం గమనించి చూసినట్లయితే కింద పుట్నోట్లో ఏమిచ్చాడంటే యాకోబుని 2 సంఖ్య వేసాడు. పుట్నోట్లు ఏమిచ్చాడంటే మడిమెను పట్టుకునివాడు అని, లేక మోసగాడు అని మన తెలుగులో రాయబడింది. అలాగే తెలుగు నిఘంటువుల్లో కూడా మోసగించువాడు అని రాయబడి ఉంది. వాస్తవానికి ఈ పేరుకు అర్థము ఏమిటి అంటే, తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏంటంటే ఆయన మడిమెను పట్టుకుని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టింది. మడిమెను పట్టుకొని ఉండెను గనుక యాకోబు అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. పిల్లలు 27వ అధ్యాయంలో అన్న ఒక మాట అంటూ ఉన్నాడు, చూద్దాం. అది 36లో అంటున్నాడు, ఏసావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది అంటూ. ఇక్కడ అన్న ఆ మాట పలుకుతూ ఉన్నాడు కనుకనే బహుశా ఇక్కడ మోసగాడు అని రాయబడినదేమో అని నేను భావిస్తున్నాను. సుమండి, అయితే మన యాకోబు అనే పేరు మరి బైబిల్లో మనం చూసినట్లయితే పిల్లారా 4 చోట్ల మనం ఆ మాట మనం చూస్తున్నాం. ఒకటి మనం చూసినట్లయితే పాత నిబంధనలో ఇస్సాకు రిబ్కాల కుమారుడికి యాకోబు అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం పాత నిబంధనలో. అలాగే కొత్త నిబంధనలో చూసినట్లయితే జబదయి కుమారులలో ఒకడైన యాకోబు అని మనం చూస్తున్నాం. మూడవదిగా చూసినట్లయితే అల్ఫయి కుమారుడైన ఈ యాకోబు, యోహాను సువార్త 19:25లో మాట మనం చూస్తున్నాం. నాలుగవదిగా మనం చూసినట్లయితే ప్రభువు సహోదరుడైన యాకోబు, ఈయన యాకోబు పత్రిక రాసినటువంటి వాడు. మరి ఈ నలుగురు కూడా మోసగాళ్ళేనా అనగా పేరు పెట్టుకున్నంత మాత్రం మనం మోసగాళ్ళు అయిపోతామా అంటే మనం మోసగాళ్ళు కాదు. మరి ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే యాకోబు కడుపులో ఉంటుండగానే, అన్నతో పెనుగులాడుతూ ఉంటుండగానే రిబ్కా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఆమెతో అంటున్న మాట, యెహోవా ఆమెతో నిట్లనెను అంట. యెహోవా చెప్పిన మాటల పెద్దవాడు చిన్నవాడికి దాసుడగునన్నాడు. ఈ మాట బహుశా వినే ఉంటాడని నేను అనుకుంటున్నాను గర్భంలో ఉంటుండగానే. ఎందుకంటే మనం లూకా సువార్త 1వ అధ్యాయము 40-41లో మనం చూసినట్లయితే ఎలిజబెత్ కడుపులో ఉన్న యోహాను ఎప్పుడైతే మరియా వందనాలు చెప్పిందో ఆమె కడుపులో ఉన్న బాప్తిస్మిచ్ యోహాను గంతులు వేసినట్లుగా చూస్తూ ఈమెలోనే వారు వినగలరు అని మనకి తేటతెల్లం అవుతుంది. కాబట్టి బహుశా ఈ మైట్ హ్యావ్ హర్డ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రణాళికను దేవుని యొక్క ప్రణాళికను కడుపులో ఉంటుండగానే విని ఉండొచ్చు అని మనం గమనించవచ్చు. మరి ఎప్పుడైతే విన్నాడో అప్పటి నుంచి ఇంకా ఆయనకి కోరిక ఎక్కువగా ఉంది జ్యేష్ఠత్వం కొరకు. మనం చూసినట్లయితే రోమాపత్రిక కూడా ఒక వచనం చదువుకుందాం. రోమాపత్రిక 9వ అధ్యాయంలోని 10-12 వచనాలు చూసినట్లయితే అక్కడ రిబ్కాన్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా
పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని ఆమెతో చెప్పబడింది. మనం గమనించి చూసినట్లయితే ప్రియులారా, ఏర్పాటును అనుసరించి దేవుని సంకల్పము క్రియలు మూలముగా కాక పిలుచువాని మూలముగానే అంట. పిలుచువాని మూలంగా ఏర్పాటును బట్టి, దీన్ని బట్టి చూస్తే యాకోబు ముందుగానే ఏర్పాటు చేయబడ్డాడు, ఆయన ఎన్నుకొనబడ్డాడు. గర్భంలో ప్రవేశింపక మునిపే దేవుడు ఆయన ఎన్నుకున్నట్లుగా రామస్తున్నాం. కాబట్టి యాకోబు ముందుగానే ఏర్పాటు చేయబడ్డాడు. దేనికంటే ఈ యొక్క జ్యేష్ఠత్వానికి. దేవుని యొక్క ఏర్పాటు చొప్పున ఏర్పడ్డాడని మనకి బైబిల్ తాటగా చెప్తుంది. రోమపత్రికలో పౌలు యొక్క విషయాన్ని అక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, యాకోబు మరి ముందుగానే ఏర్పరచబడ్డాడు. తల్లి గర్భంలో ఉండగానే మునిపే ఆయన బహుశా ఏర్పరచబడి ఉంటాడు. కాబట్టి వారు ఇంకా మంచి చెడు చేయక మునిపే దేవుడు యాకోబును ప్రేమించినట్లుగా, ఏసావును ద్వేషించినట్లుగా ఈ ప్రియులారా మనం గమనించవలసిందంటే, దేవుని ఏర్పాటు ఒకటి, మన ఆలోచన ఒకటి, మన తలంపులు ఒకటి. ఎప్పుడైతే మనం దేవుని యొక్క ఏర్పాటు చొప్పున, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున మనం నడుచుకుంటామో, అప్పుడు మనకి మనం చేసే పని ప్రతిదీ కూడా ఫలిస్తుంది. మనం అభివృద్ధి పొందుతాము. మనకి దేవునికరంగా ఉంటుంది, అనేక దేవునికి మహిమకరంగా ఉంటుంది. కాబట్టి దేవుని ఏర్పాటు చొప్పున ఈ యొక్క యాకోబు తన ప్రయత్నం తను చేస్తూ ఉన్నాడు. మరొక విషయం మనం చూసినట్లయితే, యాసావు దేవుని యొక్క సంకల్పాన్ని కానీ, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కానీ, లేక జ్యేష్ఠత్వాన్ని కానీ ఏమాత్రము కూడా లెక్క చేయనటువంటి వాడిగా మనకు కనబడుతున్నాడు. హెబ్రీ పత్రిక 12:16 మనం ఆ మాట మనం చూడగలం. హెబ్రీ పత్రిక 12:16 మనం ఆ మాట మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, అక్కడ చూసినట్లయితే ఏమంటాడంటే, కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసా వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకున్నది. 27వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ యాకోబు, మనం జాగ్రత్తగా చూసి యాకోబు మోసగాడని మనం అనుకుంటున్నాం. కానీ వీళ్ళని గమనించి చూసినట్లయితే యాకోబు అక్కడ యాసావుతో అగ్రిమెంట్ తీసుకుంటున్నాడు. నీవు నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తే నేను ఈ యొక్క చిక్కుడుకాయల వంటకం నీకు ఇస్తాను అంటున్నాడు. మనం ఆది కాండము 25:33 చూసినట్లయితే అక్కడ అంటున్నాడు కదా, యాకోబు నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా అన్నాడు. యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును యాసావుకి ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు యాసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను అంటున్నాడు. తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను అంటున్నాడు. హెబ్రీ పత్రికలో మనం చూసినప్పుడు అక్కడ ఎటువంటి వాడనే చెప్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే ప్రియులారా, అక్కడ జ్యేష్ఠత్వమును అమ్మివేసిన యాసావు భ్రష్టుడైన వాడు అంటున్నాడు. యాసావు ఎటువంటి వాడు కూడా అక్కడ చెప్తున్నాడు, భ్రష్టుడు అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఆయన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించినట్లుగా మనం చూస్తుంటే, చాలా మంది ఈ దినాల్లో ఏమంటారంటే, ఇప్పుడు సంగతి మనకి ఎందుకు, కానీ ప్రజెంట్ మనకి ఎలా గడుతుందో చూద్దాం, ఇప్పుడు ఏదో జరగబోయేదో చూడరా, ఎప్పుడో సంగతి ఎందుకు అంటారు చాలా మంది. భవిష్యత్ గురించి కానీ, భవిష్యత్తులో మనకి పిల్లల గురించి కానీ, వారి యొక్క భవిష్యత్తు గురించి కానీ ఆలోచన ఉండదు. ఏ రోజు ఆ రోజు ఖర్చు పెట్టేసుకుని ఏ రోజు అది తిని తాగేసి కాలం గడిపేస్తూ ఉన్నారు. కానీ నేను భవిష్యత్తు గురించి జాగ్రత్త పడే వాళ్ళు బహు కొద్ది మందిగా కనబడుతున్నారు. ఇక్కడ మనం చూసినప్పుడు ఆకోబుకు చెందిన వాడే
చూడన్నాడు ఇక్కడ జ్యేష్ఠత్వం తృణీకరించినట్టు. కాబట్టి అక్కడ యాకోబులో ఏ తప్పిదము ఉన్నట్టుగా మనకు కనబడట్లేదు. యాకోబు అక్కడ ప్రామిస్ చేసుకుని అగ్రిమెంట్ అయిన తర్వాతనే ఇచ్చాడు, కానీ ఏమి బలవంతంగా లాక్కోలేదు. అది మనం గమనించాం. కాబట్టి ఆయన మోసగాడిని మనం ఎలాగంటాం. రెండోది మనం చూసినట్లయితే యాకోబు తన తండ్రి దగ్గర మరి అబద్ధం ఆడాడని మనం అనుకుంటాం. దానికి ఆ తండ్రి దగ్గర నుంచి ఆ యొక్క జ్యేష్ఠత్వం కొరకు, దొంగిలించటం కొరకు ఆయన తల్లి మాట విని, తల్లి ప్రేరేపణ వలన, తల్లి ప్రోత్సాహం వలన, ప్రోద్బలం వలన యాకోబు ఇస్సాకుతో అబద్ధం ఆడవలసి వచ్చింది. అంతేకాకుండా తల్లి చెప్పింది ఇది దేవుని యొక్క ప్రణాళిక కాబట్టి, దేవుని యొక్క సంకల్పం చొప్పున ఇది ఇలాగ జరగాలి, దీనికి వేరుగా నీ తండ్రి ఈ యాసావుని మరి దీవించబోతూ ఉన్నాడు గనుక నువ్వు తప్పకుండా నేను చెప్పినట్టు నువ్వు చెయ్యు అన్నాడు. అప్పుడు అంటున్నాడు యాకోబు, ఏమంటున్నాడంటే 27:11 అందుకు యాకోబు, నా సహోదరుడైన యాసావు రోమము గలవాడు, నేను నున్నని వాడను కదా, ఒకవేళ నా తండ్రి నన్ను తడిచి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచినడలా నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొనని చెప్పాను. అయినను అతని తల్లి, చూడండి అక్కడ మాట, అయినను అతని తల్లి, నా కుమారుడు ఆ శాపము నా మీదకి వచ్చును గాక, నీవు నా మాట మాత్రము వినిపోయి వాటిని నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పగా. ఇక్కడ యాకోబు తల్లికి చెప్తున్నాడు, అమ్మా నేను ఆ పని చేసినట్లయితే, నేను తప్పుకి దొరికిపోతాను, తడివి చూచినట్లయితే నాకు ఆశీర్వాదం కాదు కానీ శాపాలు నా మీదకి వస్తాయని చెప్తున్నాడు. ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాడు. అయితే ఇక్కడ తండ్రి కుమారుడు ఇద్దరు కలిసి దేవుని ప్రణాళిక మీద దృష్టి ఉంచారు చూస్తున్నాం. అందుకొరకు వారు తెగించినట్లుగా చూస్తున్నాము. అందుకొరకు రిబ్కా కూడా మరి సాహసించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లరా, మనం గమనించి చూసినట్లయితే యాకోబు అక్కడేమో అగ్రిమెంట్ చేసుకునే జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. ఇక్కడ ఆశీర్వాదాలు తల్లి యొక్క ప్రోత్సాహంతో దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చాలి కనుక ఈ పని చేయడానికి తెగించాడని నేను అనుకుంటున్నాను. కాకపోతే తొందరపాటు పడ్డాడు. దేవుడు ఇచ్చే ఆ సమయం కొరకు వేచి పెట్టుకుంటా తొందరపడి ఉన్నట్టుగా అనుకుంటున్నాను. ఒకవేళ తొందరపడ్డాడే అనుకోండి, అలాగైతే దేవుడు, నేను యాకోబు దేవుడు నేను ఎలాగంటాడు? దేవుని ప్రణాళికను నెరవేర్చిన వాడే కదా. కాబట్టి ప్రియులారా, మనం గమనించినట్లయితే ఇక్కడ 27:18 మనం చూసినట్లయితే అక్కడ అందుకు 19 అనుకుంటా, 19 అతడు తన తండ్రి వద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు, ఏమి నా కుమారుడా నీవెవరని అడిగిన. అందుకు యాకోబు, నేను యాసావు నీ జ్యేష్ఠ కుమారుడును, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. ఇక్కడ మనం ఇంకొకటి విషయం గమనించాలండి. ఇస్సాకు దేవుని సంకల్పాన్ని కాదని యాసావును దీవించడానికి ముందుకు వచ్చాడు. ఇది క్రమమా? యాసావుకి తెలీదా? రిబ్కాను దేవుడు బయలుపరిచిన ఆ ప్రణాళిక, రిబ్కాకు దేవుడు బయలుపరిచిన ప్రణాళికను ఇస్సాకుకి చెప్పి ఉండదా? ఆమె చెప్పే ఉండుండొచ్చు, అది తెలిసే ఉండుండొచ్చు. కానీ మనం దగ్గర చూస్తున్నాము, వారు ఇరువురు కూడా తల్లి ఏమో యాకోబుని, తండ్రి ఏమో యాసావుని ప్రేమించినట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాము. కాబట్టి ప్రియులారా, మనం కుమారుడి మీద ఉన్న ప్రేమతో లేక మాంసాహారం మీద ఉన్న మక్కువతోనో
మొత్తానికి దేవుని సంకల్పాన్ని పక్కన పెట్టి ఆశీర్వాదాలేమో ఈ యాసావుకి సంకల్పించాడు. ఇది క్రమమా? ఇది పద్ధత? వాస్తవానికి చెప్పాలంటే పెద్దవాడికే ఆశీర్వాదం ఇవ్వాలి. మన యొక్క క్రమం చొప్పున, బైబిల్ క్రమం చొప్పున ఇవ్వాలి. కానీ దేవుడి యొక్క ప్రణాళిక ఉంది కనుక ప్రణాళిక చొప్పున యాసావుకి రిబ్కా ఎదురు మాట్లాడుకొని ఎవరికి ఇవ్వాలి ఆశీర్వాదము? యాకోబుకి ఇవ్వాలి. యాసావుకి ఎందుకు ఇవ్వాలి? యాసావు కుమారుడి మీద ఉన్న ప్రేమ, మాంసం మీద ఉన్న మక్కువ కావచ్చు. ఇశ్రాయేలు ప్రజలు కూడా అరణ్య మార్గంలో నడుస్తూ దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేసి వారిని బానిసత్వంలో నుంచి, ఐగుప్తి దాస్యత్వం నుంచి వారిని తీసుకొచ్చినప్పుడు వారు అనేక అద్భుతాలు చూశారు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినట్లుగా, 6 నెలలను వారు నడిచినట్లుగా, ఆ మహాజలము గోడవలే నిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు దానికి ముందుగా 10 తెగుళ్ళు కూడా వారు చూశారు. వారి మీద ఒక్కటి కూడా రాదు. మరో జ్యేష్ఠ కుమారుని సైతము మరి మరణానికి గురైనట్లుగా మనం చూస్తున్నాం. కానీ వీరిలో ఏ ఒక్కరికి ఏ హాని కలిగి ఇన్ని మేలు చూసి, ఎంత చేసి, ఎర్ర సముద్రాన్ని దాటి ఇన్ని చేసి ఆఖరికి 3 రోజులు ప్రయాణం వచ్చిన తర్వాత మాకు దాహం వేస్తుంది అంటారు. మాకు ఆ యొక్క ఐగుప్తి మాంసపు కొండలే గుర్తుకొస్తున్నాయి. మాంసానికి దేవుడు చేసింది మర్చిపోయి ఐగుప్తిని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు. పాత జీవితాన్ని గుర్తు చేసుకుంటున్నారు. బానిసత్వాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మాంసపు కుండలు గుర్తుకొస్తుంది. ఇక్కడ యాసావు అదే పని చేశాడు. క్షమించండి, ఇస్సాకు అదే పని చేశాడు. కాబట్టి వీళ్ళారా, మరి ఇస్సాకు కావాలని మరి మోసం చేసినట్లుగా కాదా? చరిత్రలో చూసినట్లయితే మనం అబ్రహాము 2వ కుమారుడైన ఇస్సాకును దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే యోసేపు యొక్క 2వ కుమారుడైన ఎఫ్రాయిమును కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం, ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాం. అలాగే ఆదాము కుమారులలో 2వ వాడైన హేబేలును దేవుడు, ఆదాము 2వ కుమారుడైన హేబేలుని దేవుడు అంగీకరించినట్లుగా, ప్రేమించినట్లుగా చూస్తాం. అలాగే ఇస్సాకు 2వ కుమారుడైన యాకోబుని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే ఇక్కడ కూడా యాకోబు విషయంలో మనం బాగా గమనించి చూసినట్లయితే దేవుని ఏర్పాటు ఉండదో క్రమం అది. ఈ క్రమాన్ని కాదని మరి ఇస్సాకు యాకోబుని ఆశీర్వదించుకున్నాడు. చెప్పాలంటే ప్రియులారా, ఒక విధంగా యాకోబే మోసపోయాడని చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ ఆశీర్వాదాలన్నీ పొందుకున్నా సరే తన మామ దగ్గర, లాభాల దగ్గర సంపాదించిన సంపద అంతా కూడా మళ్ళా యాకోబుకి పంపించేశాడు. అన్న ఎక్కడ చంపడానికి వస్తాడని భయపడి ఏం ఉంచుకోదు, ఒక్కడే మిగిలిపోయాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది, ఏసావు లోకరీతైన ఆశీర్వాదాలు, ధనధాన్యాల మీద, వాటి మీద మక్కువ పెట్టాడు. కానీ యాకోబు మాత్రం పరసంబంధమైన ఆశీర్వాదం కొరకు ప్రభుతో పెనికిలాడినట్టుగా. పిల్లారా, అక్కడ భయం చేత, అన్న భయం చేత ప్రార్థన చేస్తాడని మనం అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి దైవ సంకల్పాన్ని ఎరిగిన వాడు గనుక, తల్లి గర్భంలో ఉన్నది మొదలుకొని ఎరిగిన వాడు, తల్లి చేత కూడా బోధింపబడిన వాడు గనుక దేవుని ఆశీర్వాదాలకి ఎక్కువ మక్కువ ఇచ్చి దేవునితో ఆ రాత్రి అంతా కూడా పెరిగిలాడి ఆశీర్వాదం పొందుకున్నట్టుగా మనం చూస్తాం. భౌతికమైన ఆశీర్వాదాలు కోరుకోలేదు, అంతా కూడా పంపించేసి. మన లూకాసు 19వ అధ్యాయంలో పుట్టి జక్కయ్య విషయంలో చూసినట్లయితే అన్యాయ సంపాదన అంతా కూడా ఇచ్చేసాడు. దేవుడు ఉంటే చాలు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. కాబట్టి
యాకోబు ఏమి ఆస్తి ఉంచుకోలేదు. అనేక సార్లు మామ చేత మోసపోయాడు. లేయా విషయంలో, భార్య విషయంలో మోసపోయాడు. మళ్ళా 7 సంవత్సరాలు గురువు చేయవలసి వచ్చింది. మళ్ళా 10 సార్లు తన జీతాన్ని మార్చాడు. లాభం చేత మోసపోయాడు. బావమరుదులు కూడా సలుగుతూ ఉన్నారు. తర్వాత యాకోబు తన కుమారుడు చేత కూడా మోసగింపబడ్డాడు. యోసేపు చనిపోయాడని చెప్పారు. ఎంతో శోకానికి గురయ్యాడు. లాబానుతో మోసపోయాడు, కుమారుడితో మోసపోయాడు, ఆఖరికి తండ్రి చేత కూడా మోసగింపబడ్డాడని మనం చెప్పుకోవాలని నా ఉద్దేశం. సుమండి, ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్, బట్ నేను తల్లిదంటే తండ్రి కూడా మోసగించినట్లుగా అవుతుంది. ఎందుకంటే దేవుడి సంకల్పాన్ని కాదని యాకోబుకి ఆశీర్వదించట్లు కూడా మోసపోయినట్లుగా ఉంది. ఒకవేళ దేవుని సంకల్పం చొప్పున కానీ ఈ యొక్క ఇస్సాకు ప్రవర్తించినట్లయితే యాకోబు మోసం చేయవలసిన పని లేదు, రిబ్కా తొందరపడవలసిన పని కూడా లేదు. బికాస్ హీ నోస్ వెరీ వెల్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. సో హీఈస్ గోయింగ్ ఇన్ ద రాంగ్ వే. సో రైట్ వేలో వెళ్ళటానికి వరకు రిబ్కా నన్ను యాకోబు మరి ప్రయాసపడ్డారు. They have tried their level best to fulfill that God's plan. బట్ తొందరపడ్డారు. కాబట్టి పిల్లలు మనం గమనించి చూసినట్లయితే ఇస్సాకు యాకోబును ఆశ్రయించినట్లయితే తప్పకుండా ఈ యాకోబు ఈ పని చేయవలసిన పని లేదు, రిబ్కా ఈ పని కూడా చేయవలసిన పని లేదు. నా ఉద్దేశం మనం చూసినట్లయితే కీర్తనకారుడు కీర్తన 146:5 మనం చూసినట్టు అక్కడ ఒక మాట మనం చూద్దాం. మన బైబిల్లో చాలా చోట్ల ఉంది, కానీ ఇక్కడ ఎవనికి యాకోబు దేవుడు సహాయుడకును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడు అని చెప్తున్నాడు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడకును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడు. ఈ యెహోవా మీద ఆశ పెట్టుకున్నాడు. నిజానికి చెప్పాలంటే ఇస్సాకు యొక్క జీవితము చాలా పెర్ఫెక్ట్ అయిందండి. ఇస్సాకు యొక్క జీవితం చూసినట్లయితే ఆయన తండ్రికి విధేయుడు, ప్రార్థనాపరుడు. మరి బలి విషయంలో కూడా మనం చూసినట్లయితే యేసు క్రీస్తుకును ఇస్సాకు కూడా కొన్ని చాలా మంది దైవజనులు పోల్చి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత పర్ఫెక్ట్ అయిన క్యారెక్టర్. చిన్న పొరపాటు ఏంటంటే ఆ యొక్క మాంసం కొరకు ఆశపడు కుమారుడు మక్కువ కొద్దు, ఆ చిన్న పొరపాటు జరిగింది తప్ప ఇస్సాకు క్యారెక్టర్ ఇస్ ద బెస్ట్ క్యారెక్టర్ ఇన్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ ఇన్ ద బైబుల్. కాబట్టి ఇస్సాకుని కూడా మనం తప్పు పట్టలేము, ఆ చిన్న విషయంలో జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎవరు మోసగాడు, అసలు యాకోబు మోసగాడా కాదా అనే నిర్ణయం మీకే వదిలేస్తున్నాను. సో మీరే డిసైడ్ చేయండి, యాకోబు మోసగాడా కాదా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, మమ్మల్ని మిక్కిగా ప్రేమించిన మా పరమ తండ్రి, వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు యాకోబు మోసగాడ అన్న అంశం మీద కొన్ని మాటలు మా ప్రభా మరి మేము ధ్యానించడం జరిగింది. ప్రభా తొందరపాటు మా జీవితాల్లో ఉండకుండా కృప చూపించండి. ఏసావు మాదిరిగా మా ప్రభా లోకాన్ని కాదు ప్రభా నా తండ్రి, మేము పైన వాటి మీద దృష్టి ఉంచుటకు సహాయం ప్రభా నా తండ్రి. ఇంతవరకు నీ బిడ్డలు ఎంతో చక్కగా మీ వర్తమానాన్ని విన్నారు. విన్న నీ బిడ్డలందరినీ హస్తాలకు అర్పించుకుంటున్నాను. దీవించి ఆశీర్వదించున్నాను. వారి కుటుంబాలను, బిడ్డలను ప్రభా దీవించి ఆశీర్వదించు తండ్రి. మా ప్రభు భయంకరమైన దినాల్లో మేము జీవిస్తుంటున్నాం. వెంటనే మీ కాపుదలు, మీ భద్రత ఇందుకు దయచేయమని, మీరు ఎక్కడ చోటని కాచి భద్రత, ప్రతి అవసరత, ప్రతి అక్కర తీర్చమని, మీ నామానికి
మహిమ ఆపాదించుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం తండ్రి.